ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుందంటే లాస్ట్ 10 మంత్స్ నుంచి బాగానే అనిపిస్తుందన్న. ఆయన అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటుకి రావడం చాలా గొప్ప విషయం. ఇంతకుముందు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, సినిమా రంగం నుంచి రాజకీయాల రంగంలోకి వచ్చి ఎదిగారు. అదేవిధంగా ఆయన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికి వచ్చేది, ఇంకా ఎక్కువ స్థాయికి కూడా వెళ్తారని మేము ఆశిస్తున్నామన్న అభిమానులు అయితే. కానీ ఇప్పుడు అతని పరిపాలన గురించి తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా మారుమూల ప్రదేశాలకంతా వెళ్ళి చూసి అక్కడక్కడ రోడ్లు ఎక్కడ వేయాలి అలాంటి సర్వే చేసి రోడ్లు కూడా బాగానే చేస్తున్నారన్న. ఆంధ్రప్రదేశ్ని మొత్తానికి డెవలప్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే కంపల్సరీ కళ్యాణ్ అన్న అయితే నిలబెట్టుకుంటాడన్న. రాబోయే రోజుల్లో ఇలానే ఉంటే ఇలాంటి పరిపాలనలో ఉండొచ్చు కళ్యాణ్ గారు అధికారంలో అయితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న. కానీ అతనైతే నేను ఇంకా 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వంలో ఉంటాను, చంద్రన్న గారి దగ్గర కలిసి ముందుకెళ్తాను అనే మాట అయితే అంటున్నారు. కానీ కింద నాయకులు అయితే విమర్శ భేదాలు ఉన్నాయి. మీరు టీడీపీ, మాది జనసేన అనే విమర్శ భేదాలు అయితే కింద నాయకులు వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఇద్దరు లీడర్లే అన్న. కానీ బెస్ట్ లీడర్ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తున్నానన్న.